ఈ ప్రజెంట్ ఈ రోజు మీకు నీట్ ఎగ్జామ్ డేట్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. మనకు నీట్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఆ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 వరకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే మీకు ఉంటుంది, ఓపెన్ లో ఉంటుంది. అండ్ అడ్మిట్ కార్డ్ వచ్చేసి మీకు మే 1 రిలీజ్ అవుతుంది. ఎగ్జామ్ వచ్చేసి మే 4 ఉంటుంది. రిజల్ట్స్ వచ్చేసి 14 ఉంటుంది. మీకు ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి 2:30 నుంచి 5:30 వరకు అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ మార్క్స్, నీట్ ఎగ్జామ్ మార్క్స్ వచ్చేసి ఫిజిక్స్ 180 మార్క్స్, కెమిస్ట్రీ 180 మార్క్స్, జియాలజీ 180 మార్క్స్ అండ్ బాటనీ 180 మార్క్స్ అయితే ఉంటుంది. దీనికి ఫీజు వచ్చేసి జనరల్ వచ్చేసి జనరల్ వచ్చేసి 1700, జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అండ్ ఎంసీఎల్ వచ్చేసి వాళ్ళకు 1600 అయితే ఉంటుంది. ఎస్టీ, పీడబ్ల్యూబీడి థర్డ్ జెండర్ అయితే 1000 రూపీస్ ఉంటుంది. అవుట్ సైడ్ ఇండియా అయితే 9500. అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఇండిగ్నేషన్ అది 26 ఏప్రిల్ అయితే ఉంటుంది. అడ్మిట్ కార్డ్ వచ్చేసి మనకు మే 1 అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ వచ్చేసి 4th మే. ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి 180 minutes, 3 hours, 2 PM నుంచి 5 PM వరకు. మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అడ్మిట్ కార్డ్ అనేది నేను డిస్క్రిప్షన్ అయితే పెడతాను. అండ్ మీరు నీట్ ఎగ్జామ్ కి ఏ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి దాని గురించి అయితే చెప్తాను. దానికి ఏమేమి కావాలి, నీట్ ఎగ్జామ్ అప్లై చేసుకోవాలంటే ఏమేమి కావాలి దాని గురించి అయితే చెప్తాను. మీరు 10th, 12th మార్క్ షీట్ అయితే కావాలి. 10th, 12th పాసింగ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, క్యాండిడేట్ పిక్చర్స్ అండ్ ప్రింట్, ఫింగర్ ఇంప్రెస్, సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, కేటగిరీ సర్టిఫికేట్, డొమైల్ సర్టిఫికేట్. కేటగిరీ సర్టిఫికేట్ అంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్. అండ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అంటే నేను ఆధార్ కార్డు కానీ ఆ, ఆధార్ కార్డు ఆధార్ కార్డు పెట్టాలి. ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డే. అండ్ మీరు ఏమేమి అంటే ఏమేమి అప్లై చేయాలి, దాంట్లో ఏమి ఫిలప్ చేయాలనేది, దాంట్లో ఏమేమి ఫిలప్ చేయాలంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్, డేట్ ఆఫ్ బర్త్, ఎగ్జామ్ అటెంప్ట్స్, పాస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్స్ అంటే మీరు 10th, 12th మార్క్స్ అయితే పెట్టాలి. అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ఆ, మనం ఎక్కడైతే ఉంటామో దాని రెసిడెన్సీ స్టేటస్ అంటే దాని రెసిడెన్సీ ఎక్కడైతే ఉంటామో దాని గురించి పెట్టాలి. అండ్ పేరెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఇప్పుడు సపోజ్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఇంటర్ సెకండ్ గురించి దాని గురించి చెప్పాలి. అండ్ మీ పేరెంట్స్ నేమ్స్ అది పెట్టాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సాయిస్ వరల్డ్.